వెల్కమ్ టు 9 వైబ్స్. ఆయారం గయారాంల వ్యవహారాలను పక్కన పెడితే తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే ముస్లింల వైఖరిలో వస్తున్న మార్పు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముస్లింలు కేసీఆర్కు అండగా ఉంటూ వచ్చారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ప్రగతి భవన్ తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉండేవి. అయితే ఇప్పుడు ముస్లింల వైఖరిలో మార్పు కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమా మార్పు, ఏమా కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవును, ముస్లింలలో ఖచ్చితంగా మార్పు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీని వ్యతిరేకించడమే. కర్ణాటకలోని ముస్లింలు అంతా ఏకతాటిపైకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. ఫలితంగా జేడీఎస్కు పరాభవం ఎదురైంది. మిగతా రాష్ట్రాలలో మాదిరి కర్ణాటకలో కూడా ముస్లింల ఓట్ల ఆధారంగా పోటీ చేయాలనుకున్న మజ్లిస్ అధినేత ఓవైసీని కర్ణాటకలోని ముస్లిం మత పెద్దలు ప్రతిఘటించారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలను సహించబోమని తేల్చి చెప్పారు. దీంతో కర్ణాటక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన తెలంగాణలోని ముస్లింలు కూడా జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని కాంగ్రెస్కు అండగా నిలవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు వివిధ పరిశీలనల్లో వెల్లడైంది. బీజేపీతో భారత రాష్ట్ర సమితి లోపాయికారి అవగాహన కుదుర్చుకుందన్న అభిప్రాయం బలపడడంతో ముస్లిం మైనారిటీలో వస్తున్న ఈ మార్పును బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా గమనిస్తున్నారు. తమ సర్వేలలో కూడా ఈ విషయం స్పష్టమవుతోందని వారు అంగీకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న ప్రచారం తమ కొంప ముంచిందని ఆందోళన చెందుతున్నారు. ముస్లింలలో వస్తున్న ఈ మార్పు అక్కడితో ఆగకుండా క్రైస్తవులకు కూడా విస్తరిస్తుందని బీఆర్ఎస్ ముఖ్యులు భయపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో తమకు అండగా ఉన్న ఈ రెండు వర్గాలు దూరం కావడం వల్లనే అధికారం కోల్పోయామని అంగీకరించారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీని అదను చూసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వస్తున్న మార్పును గమనిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం భరోసాగా ఉన్నారు. గ్రామాల్లో తమ పార్టీ బలంగా ఉందని ఇప్పటిదాకా భావించామని, ఇప్పుడు తాము చేయించుకుంటున్న సర్వేల్లో ఆ పరిస్థితి లేదని, గ్రామాలలో కూడా వ్యతిరేకత పెరుగుతున్నట్లు స్పష్టమవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కారణాలు ఏమైనా కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదన్నమాట నిజం. రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్లో గొడవలు ఏర్పడకుండా కాంగ్రెస్ కూడా కఠినంగానే ఉంటుంది. సోనియా గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తగిన సూచనలు చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నందున అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లగలిగితే పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించగలమని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. సీమాంధ్రులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నడిచారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, భూదందాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో పలు స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆ వర్గం ఏ వైఖరి తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ వెంటే ఉంటూ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చూస్తుండడం విజయం సునాయాసం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బీజేపీ ఎలా ఢీకొంటారన్నదే ముఖ్యం. స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.